అనకాపల్లి అదేవిధంగా విజయనగరం ఎంపీ సీట్లు ఈ రెండు కూడా బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతోంది. అసలు ఈ రెండు సీట్లలో ఎవరు పోటీ చేస్తారు? ముఖ్యంగా అనకాపల్లి సీటుకు సంబంధించి సీఎం రమేష్ ఫ్లెక్సీలు కూడా అక్కడ వెళ్తాయి. నాతో పాటు నాయుడు కంటిన్యూ అవుతున్నారు. నాయుడు, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ బీజేపీ అభ్యర్థి కాంబినేషన్ ఏంటిది? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, పవర్ పోయిన తర్వాత ఒక విధంగా బీజేపీలో ఆయన అక్కడ శరణు పొందుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు బీజేపీ టికెట్ మీద తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి సీఎం రమేష్ అనకాపల్లిలో పోటీ చేస్తారా? విజయనగరంకి సంబంధించి బీజేపీ దగ్గర ఎటువంటి కాంబినేషన్ ఉంది? ఇస్మాయిల్, ఇక్కడ మూడు పార్టీలు, ఇది ఒక విచిత్రమైన సిచ్యువేషన్. ఇది తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు సంబంధించి మూడు పార్టీలు కలిపి ఒకే అభ్యర్థిని ఇక్కడ నిలబెడతారు. ఫస్ట్ అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని జనసేన కేటాయించారు. అయితే ఆ స్థానాన్ని బీజేపీ కోసం జనసేన పార్టీ వదులుకుంది. బీజేపీ తరఫున అభ్యర్థిగా సీఎం రమేష్ నిలబడుతున్నారు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు కావడంతో చంద్రబాబు నాయుడే బీజేపీ తరఫున అనకాపల్లి నుంచి పోటీ చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ అక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. అక్కడ క్యాండిడేట్ ఎవరో ఏ పార్టీ తరఫున నిలబడినా సరే అభ్యర్థి మాత్రం ఒక్కడే. మూడు పార్టీలు కూడా కలిసి అక్కడ ఒక అభ్యర్థిని ఎంపిక చేశాయి. బీజేపీ తరఫున సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఇంకా విజయనగరానికి సంబంధించి, అరకుకి సంబంధించి కూడా 2 స్థానాలు కూడా బీజేపీకి కేటాయించారు. అయితే ఈ 2 స్థానాల పట్ల కూడా బీజేపీ నాయకులు పెదవిరుస్తున్నారు. తమకు అరకులో కానీ విజయనగరంలో కానీ ఎక్కడా కూడా బలం లేదు. బలం లేని స్థానాలు రెండింటిని తమకు ఇచ్చారు. ఓడిపోతారని తెలిసే చంద్రబాబు నాయుడు తమకు అంటగడుతున్నారు. ఈ స్థానాలు అయితే తమకు వద్దు, ఇప్పటికైనా సరే విశాఖపట్నం స్థానం అయితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కూడా బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీజేపీ అరకులో పోటీ చేసినప్పటికీ కూడా అక్కడ గెలవలేదు. అలాగే విజయనగరంలో ఎటువంటి బలం లేదు కాబట్టి అక్కడ తమకు ఇస్తున్నారన్న అభిప్రాయాన్ని అయితే ఇక్కడున్న బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇస్మాయిల్, రైట్ నాయుడు, మనం చూడొచ్చు అనకాపల్లికి సంబంధించి ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ అని నాయుడు చెప్తున్నారు. ఆ సీటు ఫస్ట్ జనసేన కేటాయించారు. ఆ తర్వాత జనసేన చాలా త్యాగంగా దాన్ని బీజేపీకి ఇచ్చింది. ఆ బీజేపీ సీటు మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడైనటువంటి సీఎం రమేష్ అక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు. సో కాంబినేషన్ మనం చూడొచ్చు. ఫైనల్గా సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు, ఆయన పోటీ చేస్తున్నది, అక్కడ పోటీ చేస్తున్నది కూడా చంద్రబాబు సన్నిహితుడే. ఈ విధంగా ఈ మొత్తం పొత్తులకు సంబంధించినటువంటి యుక్తులలో చంద్రబాబు నాయుడు తన రాజకీయ చతురతను, ఎట్ ద సేమ్ టైం ఏ విధంగా జనసేనను అదేవిధంగా బీజేపీని ఒక విధంగా ఊచకోతకు వస్తున్నారు చాలా స్పష్టంగా అర్థమవుతుంది.